యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. తక్కువ రేటు కదా కోళ్ళు ఎలాగా చెప్పండి అమ్మా. కనీసం అంటే ఒక 1000 కోళ్ళు అయినా తిన్నా, 2000 కోళ్ళు తిన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కారం అంటది ఒక ట్రాక్టర్ అనుకోండి, ఉప్పు ఒక 2 ట్రాక్టర్లు అనుకోండి, అవునా కదా? అంటే శరీరాన్ని బలపరచుకోవడానికి. ఇంక బియ్యం అంటావా లెక్కకి లేదు, ఎన్ని ప్యాకెట్లు ఎన్ని క్వింటాలు తింటామో కూడా అర్థం కాదు. అంటే శరీరాన్ని బలపరచుకోవడానికి ఎన్ని కదా. కోడిగుడ్లు అంటే లెక్కకుంటుందా? 1,00,000 కోడిగుడ్లు తిన్నా ఆశ్చర్యపోవాల్సిన. అంటే ఎన్ని తింటున్నారా మనిషి? అంటే దేనికి? శరీరాన్ని బలపరచుకోవడానికి. కానీ నీ యొక్క ఆత్మకు, నీ యొక్క జీవానికి ఆహారం అది ఎక్కడ దొరుకుతుంది? మీరు ఇది తిన్నారా? మీరు చికెన్ తిన్నామంటే ఏమంటారు చెప్పండి? మిమ్మల్ని అడిగే మాట. చికెన్ తిన్నారా? మటన్ తిన్నారా? గట్టి చెప్పాలి. ఫిష్ తిన్నారా? గట్టి చెప్పాలి. గట్టిగా తిన్నారా? ఫిష్ తిన్నారా? కోడిగుడ్లు తిన్నారా? అన్ని తిన్నారా? ఓకే, రైట్. జీవానికి ఆహారం ఎప్పుడైనా తిన్నావా? తిన్నారు. ఎందుకంటే దాని రుచి తెలియదు మీకు, దాని రుచి తెలీదు. తిని పొట్టలు పెంచుకుంటాం తప్ప, శరీరాలు ఇంతలా పెంచుకుంటాం తప్ప, మనం మాత్రం ఈ శరీరానికి శక్తిని పెంచుకుంటున్నాం. ఒకవేళ అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? హాస్పిటల్కి వెళ్ళి. నీరసంగా ఉందనుకోండి, పెట్టనరా 2 బాటలు. దీనికి ఏం పెట్టాలా? బాటలు. కొంతమంది అస్తమానం బాటలు. అంటే ఆ బాటల్లో ఏముంటది చెప్పండి అమ్మా? కొంతమందికి ఏదో జబ్బు, ఆ జబ్బు వచ్చిందనుకో, ఒక రోగం ఉంటుంది, ఆయనకి నీరసంగా ఉందంటే బాటలు పెట్టించుకుందాంపా. ఆ బాటలు ఎక్కితేనే తప్ప నీకు శక్తి రాదు. ఏంటంట? బాటలు, అస్తమానం బాటలు. తాగినా కూడా అయిపోయా, ఏముంది? గ్లూకోజ్ బాటల్ కట్ చేసుకొని నీళ్ళు తాగినది తాగుతాయి, ఏమవుతుంది? మళ్ళీ నరాలకి ఎక్కించి, అవునా కదా? అంటే శక్తి ఏం రావాలంట? సరే, నువ్వు ఎంతగా ఇన్ని పొట్టేళ్ళు, ఇన్ని కోళ్ళు, ఇన్ని బియ్యము, ఇంత కారం, ఇంత మసాలా, ఇన్ని నూనెలు తిన్న ఇంత భారీగా అందంగా చూసుకున్న ఈ శరీరాన్ని తీసుకెళ్లి చచ్చిపోతే ఎక్కడ పెడతారు? ఇంట్లో బీరువాలు పెట్టుకుంటారా? మాట్లాడరమ్మా, చెప్పండి. ఇంట్లో బీరువాలు పెట్టుకుంటారా? ఎక్కడ తీసుకుపోతారు చెప్పాలి? నువ్వు ఎంత ప్రేమించిన భర్త అయినా, ఎంత ప్రేమించిన భార్య అయినా, ఎంత ప్రేమించిన తల్లి అయినా, ఎంత ప్రేమించిన తండ్రి అయినా, ఎంత ప్రేమించిన రక్త సంబంధులైనా చచ్చిపోతే ఎక్కడ తీసుకెళ్తారు? మాట్లాడాలి గట్టిగా. ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు? మరి ఇంతగా పోషించి చేశావు, మరి అంతగా చూసుకున్న దాన్ని తీసుకెళ్లి మట్టిలో పెట్టేశారు. ఇంత మట్టిలో కలిసిపోయి ఈ శరీరానికి ఇంత పెట్టావా? ఎన్ని డ్రెస్సులు, ఎన్ని మేకప్లు, ఎన్ని సోపులు, ఎన్ని క్రీములు, అవునా కదా? ఎన్ని ఐబ్రోస్లు, ఎన్ని లిప్టిక్లు, అవునా? నీ గిప్టిక్లు అన్ని ఎక్కడవా? మట్టిలో కలిసిపోయా. కొంతమంది స్టైల్గా ముసలోళ్ళు కూడా ఏం వేసుకుంటారు? తల కలర్ వేసేసుకుంటారు. నువ్వు నవ్వుతున్నావు, నువ్వు ముసలిదాని వెనక నువ్వు వేసుకోవు, చూస్తలే అని అవుతుంది పాపం అక్క. దేవునికి మహిమ కలుగునుగా అక్క. ఇప్పుడు ఏం చేస్తారు? ఎటు చెప్పండి అమ్మా? ముసలోళ్ళు కూడా రంగు వేసుకుంటారు తలకు. కొంతమంది వేస్తారు, అబ్బా ఇంత ముసలామైన కూడా ఈమె ఎంటికలు నడచలేదంటే దాని మహత్యం ఏంటి? రంగు. ఏం రంగు? నల్ల రంగు. తెల్ల రంగు వస్తే గడి చెప్పండి అమ్మా. పురుషులు కూడా ఉన్నారు. పురుషులు కూడా ఏం చేస్తారు? మీసాలకు రంగు. చెప్పండి, తలకు రంగు. ఏంటంటే వీళ్ళు ఎంగులుగా కనపడాలి. ఏం కనపడాలా? ఎంగుగా. అబ్బా ఎంత మంచిడు, అబ్బా ఎంత నీట్గా ఉన్నావు, అబ్బా. కనీసం ఒక 2 నాళ్ళు అది ఇంకా పెయింటింగ్ ఎన్ని రోజులు వస్తుందమ్మా? ఎన్ని రోజులు వస్తుంది రంగు వేసుకుంటే ఒక తలకి? సీనియర్స్ చెప్పండి అమ్మా,
జూనియర్స్ నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి. ఎన్ని రోజులు వస్తుంది తలకు రంగు వేసుకుంటే? అమ్మా, వారం అయిపోయిన తర్వాత, వచ్చే వారం వేయకపోతే 2 వారాలు 3 వారాలు అయిపోతే అవ్వా ఏమంటారు నండి, తాత అని అంటారు. అంటారా? గడి చెప్పండి, అవ్వా తాత. ఎందుకంటే బైబిల్లో మాట రాయబడింది, నడిచిన ఎంటికలు సొగసైట కిరీటములంట. ఎలాంటివంట? గడి చెప్పండి. అంటే మిమ్మల్ని రంగులు వేసుకుంటున్న వాళ్ళని విమర్శించట్లేదు, కానీ కొంచెం రంగులు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అస్తమాన రంగులు వాడితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఏమొస్తుంది? చచ్చిపోతారు. అట్లా రంగు వేసుకుని చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకరోజు మేము ఓ పాస్టమ్ గారితో రాత్రి మాట్లాడినాం. మాకు భోజనం పెట్టింది పాస్టమ్ గారు. పొద్దునకి వచ్చే లోపల చచ్చిపోయిందని అన్నారు. ఏంటి కారణం అంటే, రంగు వేసుకుని బాగా బట్ట కట్టుకుంది పాపం ఆమె, పొద్దునకంతా నరాల చిట్లి చనిపోయింది. కాబట్టి కొంచెం ఆరోగ్యం కూడా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది కూడా అవసరం. అవునా కాదా? ఎవరు అనుకుంటే ఏముంది, అనుకుంటే ఏమైనా ఉందా చెప్పండి. నన్ను కూడా కొంతమంది, సార్ మీరు రంగు వేయించుకోండి సార్ అంటున్నాడు. ఏమంటున్నారు? రంగు వేయించుకోవాలంట. ఏం వేయించుకోవాలంట? రంగు. నాయనా, ఏం నా తల ఎంటికలు ఏమైనా దేశానికి ఏమైనా అడ్డొస్తున్నాయా? అవునా కాదా? నా తల ఎంటికలు ఏమైనా? 2 పిల్లలు, నాకు పెళ్ళైంది, 2 పిల్లలు పుట్టారు, ఇంకొన్నాళ్ళు పోతే కోడళ్ళు వస్తారు, 10 సంవత్సరాలు పోతే ఇంకేంటికి? అవునా కాదా? ఎట్లున్నా రియల్ చూద్దాంలే సార్ అని ఛాలెంజ్ చేస్తారు. చూసుకుంటూనే ఉండండి జీవితాంతం, అదే పని మీకు. అవునా కాదా? అంటే ఒరిజినాలిటీ మనకు ఉన్న ఎంటికలు ఉన్నట్లుగానే ఉంటాయి. ఎందుకంటే రంగేసే తల్లులకు చెప్పే మాట, కొంచెం జాగ్రత్తగా చూసుకొని రంగు వేసుకోండి. బాగా నల్ల కనపడాలి, ఇంత మెత్తమాకండి. తలలకి నరాలు చిత్తాయి, హెడ్కి కూడా ఉంటది. ఆ రంగులు కొట్టేటోళ్ళందరూ కూడా హెడ్ వస్తుంటది. ఒకసారి ఆలోచన చేసుకోండి, గుర్తు చేసుకొని. అప్పుడప్పుడు విపరీతమైన తలనొప్పి, ఇంకా పోట వస్తుంది. కారణం ఏంటి తెలుసా? ఆ రంగు ఎఫెక్ట్. కొంచెం చూసుకోండి. అంటే మన శరీరాన్ని ఎంత చూసుకున్నా, ఎంత జాగ్రత్తగా చూసినా, ఎన్ని డ్రెస్సులు వేసినా, ఎన్ని చేసినా, ఇంతగా లక్షలు ఖర్చు పెట్టినా, చివరికి ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? మట్టిలోకి వెళ్ళిపోయింది. అయితే మరి ఇంత కష్టపడింది మట్టిలో పెట్టడానికేనా? ఇంతగా కష్టపడింది నీ శరీరము చనిపోతే ఇంత జాగ్రత్తగా చూసుకున్న, ఒక గుల్లరాని ఒక ప్రాబ్లం వస్తే ఆపరేషన్లు అంటావు, అవంటావు, నువ్వు జాగ్రత్తగా చూపించావు, మంచిదే. నీ శరీరానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిదే. కానీ అది చచ్చిపోతే, ఆ శరీరంలో ఉన్న ఆత్మ ప్రాణం బయటికి వెళ్ళిపోతే అది నిష్ప్రయోజనమైనది, పనికి రానిది శరీరం. ఏం రానిది? అందుకే చాలా మంది శరీర సంబంధంగా, శరీర విషయములోనే ఆలోచన చేస్తున్నారు తప్ప, శరీర విషయంలోనే బలపరుచుకోవాలని తింటున్నారు తప్ప. అయితే మీకు తెలియజేసే మాట ఏంటంటే, వాక్యంలో రాయబడినట్లుగా జీవాహారము నేనే. ఇది ఎక్కడి నుంచి దిగొచ్చిందంట? చెప్పాలి గట్టిగా. ఈ ఆహారం ఎక్కడి నుంచి దిగొచ్చింది? నీ జీవానికి, నీ ఆత్మకు ఆహారము. చెప్పండి అమ్మా, గట్టి చెప్పాలి. ప్రతి నెల మీరు తీసుకొని పోయే ఈ సంస్కారం అనేది ఎంత బలమైనది తెలుసా? ఎంత బలమైనది తెలుసా? దాని ద్వారా నువ్వు పోషించబడతావు. మనం ఒక ప్రార్థన చేసుకుంటాం, శరీర రక్తముల ద్వారా నీవు మమ్ములను పోషించుచున్నందుకు వందనములు అని అంటాం. శరీర రక్తముల ద్వారా ఏం చేయబడుతున్నాము? పోషింపబడుచున్నాం. ఏం చేయబడుతున్నాం? పోషింపబడుతున్నాం. అందుకే ఈ ప్రతి నెల ఈ సంస్కారం అనేది తిన్నారా? ఈ శరీరము అనేది కేవలం చూడడానికి ఒక రొట్టెగా, ఒక ద్రాక్ష రసంగా కనపడుతుంది. కానీ ఆ శరీరం ఎవరిది? యేసు ప్రభువు వారిది. ఆ రొట్టె ఎవరిది? యేసు ప్రభువు వారి యొక్క శరీరం. ఆ ద్రాక్ష రసం ఏంటి? ఇక్కడ చెప్పండి, యేసు ప్రభువు వారి యొక్క రక్తం. అయితే దేవుని పిల్లలారా, జీవాహారము నేనే, పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారం. అయితే ఈ ఆహారాన్ని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు? తింటుంటే ఏమైనా బలం ఉందా? ఎందుకనంటే ఇందాక పాస్టర్ గారు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? తింటే శక్తి ఉంది, బలముంది, నిత్య జీవం ఉంది. అయితే దానిని సరిగ్గా చేయకపోతే
చెప్పండి అమ్మా, చెప్పాలి. చాలా మంది బలహీనులు అవుతారు, రోగులవుతారు, నిద్రిస్తారు. నిద్రపోవడం అంటే ఏంటి? చనిపోవడం. అందుకే ఈ యొక్క శరీర రక్తముల విషయంలో తీసుకుంటున్న ఈ శరీర రక్తముల విషయంలో అందుకే ప్రభు భోజన సంస్కారం తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ప్రతి ఆదివారములో ఆరాధన దీవెన పొందుకోవాలి. దీవెన పొందుకొని ఈ వారం అంతా, ఈ నెలంతా కూడా 2వ నెల వచ్చేంత వరకు ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధన దినమందు నువ్వు కనపడాలి. ఆరాధన దీవెన తీసుకోవాలి. తీసుకొని వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విని ప్రార్థన చేయించుకోవాలి. ప్రార్థన చేయించుకున్న తర్వాత కానుక సమర్పణ చేసుకోవాలి. అంటే మన భక్తి విషయము ఒక్కొక్కటి మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ జీవాహారం ఎలాంటిదంటే సామాన్యమైనది కాదు. ఆ జీవాహారము తిన్నారా అని ఈ యొక్క అంశాన్ని వింటున్న వారులరా, ఈ రోజుల్లో ఆ శరీరాన్ని, ఆ ప్రభు భోజన సంస్కార కార్యక్రమాన్ని ఎలా పడితే అలాగా ఏం చేస్తున్నారు తెలుసా? చెప్పాలి గట్టిగా. ఎలా పడితే అలాగా వాటిని ఆచరించేస్తున్నారు. ఒక ఆయన టీవీలో కనపడతారు, ఒక ఆయన అంటాడంట, మీ ఇంటికే తీసుకుని వెళ్ళిపోండి ద్రాక్షారసం. ఎక్కడ తీసుకుని వెళ్ళిపోవాలా? లేకపోతే మీరు కొనుకొచ్చుకోండి, బయట బుక్ స్టాల్లో ఉంటాయి, క్రిస్టియన్ బుక్ స్టాల్లో ఉంటాయి, మీరు తెచ్చేసుకోండి ఫ్యామిలీలో. ఒక ఆయన ఆరాధన చేస్తాడంటే టీవీలో, ఇదిగో నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడు మీరు మోకరించండి, మోకరించి ఇదిగో ఇప్పుడు ఆయన శరీరం తీసుకోండి అని చెప్పి ఏం చేస్తున్నాడు? టీవీలోనే లైవ్ లోనే చెప్పిస్తున్నాడు. అంటే ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఉందని అనంటే, తినే విషయంలో మనము శరీర సంబంధమైన విషయంలో తింటున్నాము తప్ప ఆత్మీయ విషయంలో మన జీవితాలు ఎలాగున్నాయి చెప్పండి అమ్మా? ఎలాగున్నాయి? భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఒక మాట ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. బయటికి వెళ్ళకరా, ఇలా చూడాలి. మరో ఒకసారి చదువుమా. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఒకసారి గట్టిగా చెప్పండి కూడదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఈ వాక్య గ్రంథములో చూస్తే రాయబడిన మాట, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఏం చేస్తుంది? నీ మాటలు నాకు దొరకగా నేనేం చేశాను అంటే, ఆయన వాక్యమును కూడా ఏం చేయాలి? భుజించాలి. అంటే భుజించాలంటే ఏంటి చెప్పండి? భుజించాలంటే చేతికి కావాలి కదా, నాలుగు రుచి కావాలి కదా, అవునా? ఇప్పుడు ఒక మాట అమ్మా, హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉంటారు. ఉన్న వాళ్ళకి లోపలికి పైపు పెట్టి ఏం చేస్తారు? పాలు పోస్తారు పైపులో. ఎందుకు? వారు తినలేకపోతే లోపలికి పైప్ వేసి ఆ పైపులోకి ఏం చేస్తారు? ఆహారాన్ని పంపిస్తారు. నిజంగా దాన్ని తలుచుకుంటే చాలా ఘోరం అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అనిపించదా? బాధ అనిపిస్తుంది. అయితే దేవుని పిల్లలారా, మీకు చెప్పే మాట ఏంటంటే, మనకు ఈ ఆహారాన్ని కూడా, ఇది నాలుకకు రుచి కాదు, ఇది వినికిడిలో నుంచి లోపలికి వెళ్తుంది. దేంట్లో నుంచి? గట్టిగా చెప్పండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేసి భుజించి తిని. ఈ ఆహారము నోట్ల నుంచి పోదు, చెవుల్లో నుంచి వెళ్ళిపోతుంది. దేంతో నింపుకోవాలంటే ఒక మాట గమనించే మాట ఏంటంటే, వాక్యంలో రాయబడిన మాట, నీ వాక్యమే నన్ను బ్రతికించు. అయితే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేసి భుజించి తిని అని అన్నారు. భుజించాను. అయితే మనము దేవుని మాటలు ఎలాగ మనకు దొరుకుతాయి అనంటే, వినుట ద్వారా లోపలికి వెళ్ళి మన ఆత్మని ఏం చేస్తాయి చెప్పండి గట్టిగా? బలపరుస్తాయి. కానీ దేవుని మాటలు వినడాన్ని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి అమ్మా? మనము బలపరచబడతాం.
మనం దీవించబడతాం, శక్తి వస్తుంది. అయితే అదే వినికిడిలో అంటే వినే విషయంలో రెండు రకాలుగా, ఒకటి నష్టం ఉంది, ఒకటి లాభం ఉంది. ఒకటి నష్టం ఉంది, ఒకటి లాభం ఉంది. అయితే మనం నిజాన్ని విన్నప్పుడు మనకు ధైర్యం ఉంటుంది. కానీ అబద్ధాన్ని మనం నమ్మినప్పుడు ఆ మాటలు మనం అబద్ధాన్ని నిజంగా నమ్మినప్పుడు మన మనసు ఏమైపోతుంది? చెడిపోతుంది. ఒక మాట, ఒకరు నువ్వు వెళ్తుంటే ఒకరు నిన్ను తిట్టారు, నిన్నేం చేశారు? తిట్టిన తర్వాత ఒకవేళ తిడితే, ఎవరైనా నిన్ను మాట్లాడితే, నీ మీద నిందలు మోపితే, ఆ మాటలు విన్నప్పుడు నీ యొక్క ఆత్మ, నీ శరీరం ఏమవుతుందో తెలుసా? నలిగిపోతుంది, కృంగిపోతుంది. ఏమైపోతుంది? కృంగిపోతుంది. అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, దేవుని పిల్లలారా, అయితే వినడం రెండు రకాలుగా. ఒకటి, దేవుని మాట వినగా, నేను నీ మాటలు వినగా దొరకగా నేను వాటిని ఏం చేసిని? భుజించి తింటిని. అయితే మన జీవితంలో రెండవది చాలా భయంకరం. ఒకరోజు సైతాన్ వచ్చి యేసు ప్రభుతో అంటున్నాడు, ఇదిగో ఈ లోక రాజ్యాలన్నిటినీ నీకు ఇస్తా అని అన్నాడు. నాకు ఒక్కసారి ఏం చేయాలి? నమస్కారం చేయి. ఏం చేయాలి? నమస్కారం చేయి. ఇదిగో ఈ రాళ్ళన్నిటిని ఏం చేయాలి? రొట్టెలుగా మార్చు. నువ్వు దేవునివైతే అసలు కొండెక్కు, కొండ మీద నుంచి దుంకు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, దూతలు వచ్చి తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. నీ పక్కకు చూస్తున్నాను, చూడు. దూతలు వచ్చి ఏం చేస్తారు? తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, దుంకు అని అంటారు. అంటే ఈ మాటలు వినడాన్ని బట్టి మాదమా కాదా? కానీ ప్రవన్నరా, ఏ సైతానా, మనిషి రెట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును, బ్రతుకుతాడు. అందుకే బైబిల్లో మనం చూస్తాం, తాను స్వయంగా ఒక తన రూపంలో చేసుకున్న మానవుణ్ణి ప్రక్కటి ఎముకను తీసి నారిగా చేసిన ఆమెను వారే ఏం చేశారు? తండ్రిని మోసం చేశారు, తన దేవుణ్ణి మోసం చేశారు. సర్పం వచ్చి ఏమనుంది? చెప్పండి అమ్మా. సర్పం వచ్చి ఏం చెప్పింది? ఈ పండును గడి చెప్పాలి, ఈ పండును మీరు తింటే ఏమవుతారని? దేవతలు అవుతారని తెలుసు, అందుకే మీ దేవుడు అలా చెప్పాడు అనగానే ఈమెకి ఏం పుట్టింది అంటే, నిజములో మరణం ఉంది, నిజములో ఏముంది అంటే దీన్ని తింటే మీరేం చేస్తారు? చచ్చిపోతారు. అబద్ధములు ఏముంది? జీవం. అంటే నిజాన్ని అబద్ధంగా మలిచింది, అబద్ధాన్ని నిజం చేసింది. అంటే సైతానుగాడు, ఆ సర్పం ఏం చేసింది? దేవుడు ఒకటే చెప్పాడు, ఈ వృక్ష ఫలములలో మీరు దేన్నైనా తినవచ్చు, కానీ పలానా వృక్ష ఫలం మాత్రము తినకూడదు, తింటే మీరేం చేస్తారు? చచ్చిపోతారు అని అన్నారు. ఆ మాట ఒక ఆజ్ఞ మాట. కానీ ఆ మాటను విన్నప్పుడు వారు సంతోషంగా ఉన్నారు. గమనించే మాట ఏంటంటే, ఆయన మాట విన్నంత వరకు, ఆయనతో సహవాసం చేసేంత వరకు చక్కగా దేవుడు వారితో మాట్లాడేవాడు. అవునా? దేవుడు వారిని చూచేవాడు, వీరు దేవునితో మాట్లాడేవారు. సంతోషంగా, ఆనందంగా జీవితం గడిచిపోతూ ఉంది. హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉన్న టైంలో ఒక్కతిగా ఉంది అవ్వమ్మ. సర్పం వచ్చేసింది, వచ్చి ఇది నిజమా అని అంటది. అంతే, చాప్టర్ క్లోజ్. ఇది నిజమా అని అంట. ఇది నిజమా? ఈ పండు తినద్దు అన్నాడు ఆయన. ఎన్నాళ్ళు బానిసలుగా ఉంటారు మీరు ఆయన దగ్గర? ఎన్నాళ్ళు మీరు అట్లా ఉంటారు? మీరు ఎన్నాళ్ళు ఆయన చెప్పిన మాట ఏంటారు? ఎన్నాళ్ళు ఆయన దగ్గర మీరు ఉంటారు? దేవతలు అవుతారని తెలుసు, అందుకే మిమ్మల్ని అందరిని ఏం చేశాడు? మీ ఇద్దరిని బంధించేశాడు. దీన్ని తిని చూడండి, మీ రాతే మారిపోతుంది. అవునా? ఏం చేసింది అవ్వమ్మ? తినింది.
తను తప్పు చేసింది. ఆ తప్పు చేసి తనే తప్పు చేసి ఎవరికి మరలా ఆ తప్పులో పాలు పొందు చేసుకుంది? ఆదాము చేసింది. ఆదాము కూడా తిన్నాడు. దేవుడు అన్నాడు, ఏ ఆదామా ఎక్కడున్నావు? చెట్ల మధ్యలో. ఏంటి నీ కథ? నువ్వు నాకు సాటిగా సహాయం ఇచ్చావు కదా, భార్యని ఇచ్చావు కదా, ఏమనే ఇట్లా చేసిందనంటే అప్పుడు అంటాడు దేవుడు, నేను ఆజ్ఞాపించిన తినవద్దన్న పండును నువ్వు తిన్నావు. నీ భార్య మాట విని. ఎవరి మాట విన్నావు అంటే తాను ఆ పండుని తినిపించడానికి. చూడండి ఒకసారి చదవండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. 17వ వచనం, 3వ అధ్యాయం ఆదికాండము 17వ వచనం. 17వ వచనం కదమ్మా. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దన్నా నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి 12వ వచనం చదవండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములలో కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిన. నేను చాలు. నీవు నాకు ఇచ్చావు కదా ఈ స్త్రీనే. అంటే ఇక్కడ దేవుడే స్వయంగా ఏం మాట్లాడుతున్నాడంటే చక్కగా నీవు నీ భార్య మాట విని. ఏ మాట విని అంటే నీ భార్య మాట విని. ఎవరి మాట అంటే ఈమె పండు తినిపించడానికి ఆదాముకు ఎన్ని మాటలు చెప్పిండాలో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి దేవుడు అంటున్నాడు, నీ భార్య మాట విని. ఎవరి మాట విని? నేను తినవద్దన్న ఆజ్ఞాపించిన పండు నువ్వేం చేశావు? తిన్నా. అంటే ఈమె తన భర్తతో పండు తినిపియడానికి ఎన్ని వేషాలు వేసిండాలో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత బెదిరించిండాలా, ఎన్ని నటనలు చేసిండాలా. ఎందుకంటే ఈమె ఆ పండు తినేసింది కాబట్టి లోక జ్ఞానం అన్ని లోకము అంటే వారు మంచి చెడులను ఏం చేస్తారు? ఆ పండు తింటే తెలిసిపోతుంది. ఇది మంచి ఇది చెడు అని తెలిసిపోతుంది వాళ్ళకి. లేకపోతే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారమ్మా, చిన్న పిల్లలకి మంచి ఏంటో చెడు ఏంటో తెలుస్తుందా? చెప్పండి అమ్మా, తెలుస్తుందా? చిన్న పిల్లలకి వాళ్ళకి మంచి ఏందో తెలీదు, చెడేంటో తెలియదు. అంటే ఆత్మీయతలో అలాంటి మంచి స్థితిలో ఉన్నప్పుడు ఈమె పండు తినింది. ఈమె పండు తిన్న తర్వాత ఈమెకి ఏమొచ్చింది? జ్ఞానోదయమైంది. అంటే ఇంకా ఆ జ్ఞానాన్ని ఏం చేసిందంటే బాగా వాడేసింది. సైతాన్ని బాగా వాడేసేస్తున్నారు. అంటే ఆదాము, నీ భార్య మాట విన్నావు. ఇప్పుడు ఆ మాట అమ్మా, మీరంతా ఇక్కడ మీరు ఉన్నారు, ఎవరినైనా అమ్మా నాకు మీ మెడల్లో ఉన్నది మీ చెవులో ఉన్న కమ్మలేంటి నాకు అనంటే ఇస్తారా? చెప్పండి. అప్పుడు నేను చేయాలా? అమ్మా నాకు బాధ ఉందమ్మా, నాకు కష్టం ఉందమ్మా, అట్లమ్మా ఇట్లమ్మా, కాబట్టి నాకు అప్పులు ఉన్నాయమ్మా, అట్లుందమ్మా, మీరు తప్ప నాకు ఎవరున్నారమ్మా, నా కొడుకు కదా, నా కూతురు కదా అని అంటే చెప్పగా మీరేం చేస్తారు? అప్పుడు ఒప్పుకుంటారు. ఏం చేస్తారు చెప్పండి? ఒప్పుకుంటారా? మాట్లాడరమ్మా, వద్దు తల్లి, మీ బంగారు వద్దు, మీ బంగారు మీతోనే ఉండును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ అంట. దేవునికి మహిమ కలుగును గాక. నోడు దుడదా ఆమెన్ అంటున్నాడు. దేవునికి నీకుందా బంగారు? బ్యాంకులో ఉందిలే, ఏం కాలే, భద్రంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఒకప్పుడు వెంకటేష్ అంటే అనుకుంటే చైన్లు ఉంగరాలు ఇంత కడుపు పెట్టుకొని అనుకుని తిరిగేటోడు పాపం. ఇప్పుడు అంతా ఏమైపోయింది? అంతే. క్రీస్తులో చావాలా, ఏం చేయాలి చెప్పండి? చచ్చి మళ్ళీ బ్రతకాల మనం. అదే నిజమైన రూపం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ అవ్వమ్మ ఎన్ని వేషాలు వేసి ఉండాల నమ్మించడానికి భర్తని, అవునా కదా? ఎందుకంటే లోకాశలు ఈమెలోకి ఏం చేస్తాయి? ప్రవేశించాయి. అందుకే దేవుడు నీ భార్య మాట విన్నావు. ఈ రోజుల్లో ఎవరి మాట లేని తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతున్నారు.
ఆనాడు ఆ తండ్రిని ఈనాడు చెప్పండి అమ్మా. ఆనాడు ఆ తండ్రిని, ఈనాడు ఈ తండ్రిని, ఈనాడు నీ శరీర తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అంటే చెప్పుడు మాటలు అంత కమ్మగా ఉంటాయి. ఎలా ఉంటాయి? నమ్మించగలిగినంతగా ఉంటాయి, ద్వేషాన్ని పుట్టించగలిగినంతగా ఉంటాయి. అది ఎవరి రూపంలోనైనా సైతాను ప్రవేశించి, ఎందుకంటే అవ్వమ్మ తప్పు చేశాను కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా? నాకు తోడు ఎవరు లేరు. ఏం చేయాలా? నేను ఒంటరిదాన్ని అవుతాను కదా, అవునా కదా? ఒంటరిదాన్ని అవుతాను కాబట్టి ఏం చేయాలా? ఎలాగైనా సరే ఈ అమాయకుడైనా, ఈ పశ్యవాన్నైనా ఈయన ఏం చేయాలి? తినిపించి నాలో కలుపుకోవాలి. అయితే ఇద్దరం దూరం అవుతాం. అంటే స్త్రీకున్న స్త్రీ ఏంటంటే చచ్చిపోతూ ఆమె మంచిదైతే ఒకటే చచ్చిపోతుంది, లేకపోతే వాడిని కూడా భర్తను కూడా చంపిపోతుంది. ఏం చేస్తుంది? ఒక ఆమె అంట చచ్చిపోతూ భర్త అన్ని బాగా చూశాడంట, కానీ ఒక ఉత్తరం రాసిందంట, నేను చచ్చిపోవడానికి కారణం నా భర్తే అని రాసిపోయిందంట. ఏంటంట? నేను చనిపోవడానికి నా భర్తే కారణం అని రాసిపోయిందంట. పాపం తీసుకెళ్ళని జైల్లో వేస్తారంట. పక్కింట్లో అందరితో ఎలా చూసుకుంటారు? బంగారయ్యా, ఆయన మంచివాడయ్యా. కానీ ఆమె రాసిన ఉత్తరం ఏంటి? రే, నేను చచ్చిపోయినా నువ్వు మాత్రం సుఖంగా, ఎందుకంటే నేను చచ్చిపోయినాను అనుకో ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావు నువ్వు. అమ్మా, నేను సుఖంగా ఉండనిస్తానా గబ్బోడా అని చెప్పి ఏం చేసి వెళ్ళిపోయింది. అంటే ఈ వేషాలు చాలా మంది రకరకాలైన పరిస్థితులు, అవునా కదా? నువ్వు సుఖంగా ఉండకూడదు, తెలియగలిగిందే. నేను చచ్చిపోతే నువ్వు సుఖంగా ఉంటావా అని చెప్పి ఏం చేసిపోయింది? ఉత్తరం రాసిపోయింది. అంటే గమనించే మాట ఏంటంటే, ఆనాడు అవ్వమ్మ ఒకటే చెడిపోలా, తనను కూడా చెడిపేసింది. ఈరోజు పిల్లలందరినీ కూడా చెడిపేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ఆదాము ఎవరి మాట విన్నాడు?